వేసుకోవడం ఎంతసేపు అండి. అందుకే ఆ ప్రజలు కూడా నమ్మాలి. ఆ స్టిక్కర్ చూసి 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 మొహం మొత్తిపోయినటువంటి వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవడైనా నా భూమిలో నా భూమికి నా పట్టా రావడానికి నీ బొమ్మ వేసుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? నా మొగుడు పేరు మా నాన్న పేరు పెడితేనే ఒప్పుకోను నేను ఆస్తికి. ఉదాహరణకి అనుకుంటున్నా, నీ బొమ్మ వేసుకుని నువ్వేదో నాకు దానంలాగా భిక్షలాగా ఇస్తావంటే ఎందుకు ఒప్పుకున్నా? ప్రచార పిచ్చి అంటారు దాన్ని. సో ఈ స్టిక్కర్ అలా వేసుకొని ప్రజలు మొహం మొత్తిపోయి, బాబోయ్ ఈ మొహాన్ని చూడడం ఏంటి, ఇంకా కొన్ని పదాలు ఉపయోగించకూడదు కానీ అంతలాగా ప్రజలు విసుగెత్తిపోయింది. అంటే వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. సంక్షేమం అని ఒక చేత్తో ₹1 ఇస్తూ మన 10 రూపాయలు దోచుకుంటున్నాడు అని అర్థమయ్యి రకరకాల చెత్త పన్ను ఏంటండి, చెత్తల పన్నులు, ఏమంటారు విపరీతమైన పన్నులు, అసలు మరుగుదొడ్ల పైన కూడా పన్నులు వేశారు కదా. మరుగుదొడ్ల పైన పన్నులు ఏంటంటే మరుగుదొడ్ల పైన పన్నులు ఏంటి అసలు కూడా వేస్తున్నారండి. కూటమి ప్రభుత్వంలో కూడా చెత్త మీద పన్ను ఇస్తుంది. చెత్త తీసుకోవడానికి వేయడం వేరును, చెత్త పన్ను వేసి మరుగుదొడ్లు, ఇంట్లో 2 మరుగుదొడ్లు ఉంటే ఇంత ఇదే అసలు అంత డీటెయిల్ గా బాగోదు కదండి. కాబట్టి చెప్పండి. ఏదో చెట్లు కొట్టేసేసి ఇంటి ముందు పెట్టామండి, అది తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వాలండి మీరు అని అన్నారు. అదేంటి లెక్కది నాకు అర్థం కాల, లెక్క ఏంటో అర్థం కాల. నా ఇంటికి విజయవాడలో నా ఇంటికి ఇంటి ముందు తీయాలంటే, చెత్త తీయాలంటే డబ్బులు కావాలి, ట్రాక్టర్ కి డబ్బులు మీరే ఇవ్వాలి, మాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు చూడలా. ఏం క్లారిటీ మేము ఇప్పుడు మా పరిధి జరిగింది ఏంటనే విషయం మా క్లారిటీ వచ్చింది. ప్రభుత్వము తన చేతుల్లోకి తీసుకుంది, దానిపైన కేసు నడుస్తోంది. ఆ కేసు దాంట్లో మనం దూర్చక్కర్లా, ఒక రోజు అటు ఇటైనా ప్రభుత్వం తీసుకుంటుంది, అది అందరి ప్రజలకు వస్తుంది. నేను చెప్పేది, మేము ఇంత పోరాడుతున్నా ఈ విషయమే కాదు, కల్తీ మద్యం గురించి కూడా పురంధరేశ్వరి గారే పోరాడారు. వెళ్ళి కల్తీ మద్యానికి సంబంధించి కూడా ఎంతో మందికి క్షతగాత్రులను వెళ్ళి పలకరించారు కూడా. ఆ ఇసుక పైన కూడా పోరాడుతూనే ఉన్నాం. ఇంత పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ దేని గురించి మాట్లాడలేదంటే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగానే మద్యం, గత వైసీపీ ఏం చేసింది మద్యం గురించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మద్యం గురించి? గత వైసీపీ చీప్ లిక్కర్ అమ్మినా లేకపోతే ఏ లిక్కర్ అమ్మినా సో కొంతవరకు అక్కడ వరకు ఉండేది. ఎక్కడ వరకు అండి? ఎన్ని వేల మంది ప్రాణాలు పోయిందండి, ఎక్కడ వరకు ఉంది? ఎన్ని వేల మంది ప్రాణాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి ఏదో చీప్ లిక్కర్ ఉందా? చీప్ లిక్కర్ ఉందా? గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన జగన్ ఒక నిమిషం, 99 కంటే ఇప్పుడు 300 బ్రాండ్లు వచ్చినాయి, లోపలికి వెళ్తున్నాయి. సరే మీరు అడగాల్సినంత మీరు ఎలా దాన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఒకటి. మేము జస్టిఫై చేసుకోవడానికని అంటూ ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాల్లో, ఇన్ఫాక్ట్ పోనీ ఆంధ్ర గురించే మాట్లాడుకున్న, మద్యం అనేది ఆ మద్యానికి బానిసలు అయిపోయి తాగుతూ ఉన్నటువంటి వాళ్ళని మనం రేటు పెంచాలని చెప్పని అనుకుని ప్రయత్నించిన, మద్యం దొరకకుండా చేయాలని చెప్పని విస్తృతంగా కట్టడి చేసిన, పూర్తి స్థాయిలో కట్టడి జరిగేటటువంటి, అంటే ప్రభుత్వాలు 100% కట్టడి చేయగలిగే అంశం కాదు అది. ఎందుకంటే అది సామాజిక అంశము, సమాజంలో పరివర్తనతో పాటే అది దాని నిర్మూలన జరుగుతుంది. అవును, ఆ పరివర్తన కూడా ఏంటో చెప్తా నేను. మీరు అడిగేసారు, అయిపోయింది. ఆ పరివర్తన కూడా నేను చెప్తాను. సో అసలు లిక్కర్ అంశం అనేది మద్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఎంత పకడ్బందీగా చేస్తున్నా, మనిషి తనకి ఉన్నటువంటి అలవాటును మార్చుకొని, తన మానసిక పరిస్థితిని మార్చుకొని, ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది, ప్రాణాలు కూడా పోయే పరిస్థితి అనుకుని సామాజిక పరివర్తన రావాలి. అది పక్కన పెడితే ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు చెయ్యాలి. కానీ మీరు అన్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరివర్తన ఏంటంటే, సరైన 9 రత్నాలు అన్నారు, ఏదో నా చెవిలో పెట్టుకున్న పోగుల్లాగా నవరత్నాలు అని అన్నారు. అందులో అతిపెద్ద రత్నం ఈ మద్యం గురించే, మద్యపాన నిషేధం అన్నారు. ఆయన ఏంటంటే ఎలాగైనా అధికారంలోకి రావాలి కాబట్టి అన్ని హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. దాన్ని వాస్తవంగా ఆచరించి చేయగలమా లేదని అసలు ఆలోచన కూడా చేయకుండా ఎమ్మెల్యే ఇన్నేళ్ళ, అసలు నేను పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి సంయమనం కోల్పోయి అహంకారంతో ఎలా మాట్లాడేశారు. ఆ వ్యక్తి అలా ఆ స్థాయిలో అలా మాట్లాడితే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ మరి మమ్మల్ని వదిలేస్తారా? అంతకంటే ఎక్కువ మాట్లాడతారు కదా. ఉదాహరణ చెప్పా, లేటెస్ట్ గా జరిగింది. ఆ రకంగా అలా చేశారు. అది ఎవరు అనే కంటే కూడా చాలా బాధపడతాము. తర్వాత అలవాటైంది. ఇలాగ అంటే రాజకీయాలను వద్దని అనుకున్నాను కదా. తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ అంత ముందు నుంచి మా చిన్న తాతయ్య గారు వాళ్ళ నుంచి అంత తెలిసినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమికి నేను 2013-14లో ప్రచారం చేసిన దాన్ని అయినప్పటికీ కూడా సరే టీడీపీలోకి వచ్చి రాజకీయాల్లో వద్దనుకుని బయటకు వచ్చాను కదా. కానీ ఇక్కడ ఒక పాయింట్, చంద్రబాబు నాయుడు గారు బాగా నాకు, అంటే నా తెలివితేటలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకనేనేమో మరి మిగతా పార్టీ స్ట్రక్చర్ నాకు తొందరగా అర్థం కాల.
అంటే నేను కొత్తగా వచ్చాను, ఆల్రెడీ ప్రతి పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. హేమీలు అందరు ఉన్నారు అందులో, దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి సీనియర్లు అందరు ఉన్నారు.